Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the unit 2 of non-conventional source of energy, which is shortly called as NCEC. Okay, let's see the topics in the unit 2. So before that, I have a small request for you. If you are new to our channel, please do subscribe and like the video and share it to our friends. Okay, let's see the topics in the unit 2. They are solar energy storage and applications. So మనం ఫస్ట్ యూనిట్లో సోలార్ రేడియేషన్ గురించి చూసినాము, సెకండ్ యూనిట్లో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ గురించి చూద్దాము. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ టు స్టోర్ solar energy and sensible, latent heat and stratified storage, solar ponds, solar applications, solar heating and cooling like techniques, solar distillation and drying, photovoltaic energy conversion. And the next part of topics is wind energy, sources and potentials, horizontal and vertical axis windmills, performance characteristics of axis windmills and wind energy, and Betz criteria. Okay, these are the topics in the unit 2. Let's see the topic wise explanation of unit 2. Okay, the first topic is solar energy storage and application. So ఇక్కడ solar energy అనేది మనం ఇలా స్టోర్ చేసుకుంటాం అనేది. సో మనకు వెదర్ అనేది కన్సిస్టెంట్గా సేమ్ ఉండదు. లైక్ ఇప్పుడు వింటర్ సీజన్స్లో క్లౌడీ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ వెదర్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం సోలార్ ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటాము? ఇన్ కేస్ సోలార్ లైక్ సన్లైట్ రాకపోతే మనం సోలార్ ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటాము, రైట్? సోలార్ ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది? ఆ స్ట్రీట్ లైట్స్ ఎలా రన్ అవుతాయి? రన్ కావు కదా. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దట్ మనం ఏం చేస్తామంటే సన్ ఉన్నప్పుడే ఆ సోలార్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాం ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ సమ్ స్టోరేజ్ బ్యాటరీస్ అనమాట. ఓకే, మేబీ సమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట. సో ఆ టెక్నిక్స్ కింద చూద్దాము అండ్ అప్లికేషన్స్ లైక్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము అది చూద్దాము. సిన్స్ సోలార్ ఎనర్జీ ఈజ్ ఇంటర్మిటెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ అవైలబుల్ డ్యూరింగ్ ద డే ఓన్లీ. Energy storage systems are essential to ensure continuous power supply. సో సిన్స్ లైక్ సోలార్ ఎనర్జీ అనేది ఎప్పుడు వస్తుంది మనకు ఓన్లీ డ్యూరింగ్ ద డే కాబట్టి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనేవి చాలా అవసరం. ఎందుకు? సోలార్ ఎనర్జీని స్టోర్ చేసుకోనికి. ఓకే, here there are different methods to store the solar energy. Let's see that types of solar energy storage techniques. They are, first one is battery storage. So battery storage anamata, like మనం different kinds of batteries ఉంటాయి కదా, lithium batteries అని, lead acid batteries అని. సో ఆ కైండ్ ఆఫ్ బ్యాటరీస్ తో మనము సోలార్ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటాము, అలా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్, పీవీ సిస్టమ్స్. దాంట్లో టైప్స్ వచ్చేసి lead acid batteries కావచ్చు, lithium ion batteries కావచ్చు. అండ్ ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ డ్యూరింగ్ ద డే ఫర్ యూజ్ ఎట్ నైట్ ఆర్ డ్యూరింగ్ క్లౌడీ పీరియడ్. సో ఇదేం చేస్తారంటే ఎలక్ట్రిసిటీని స్టోర్ చేస్తుంది. ఓకే, దాన్ని మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు? మేబీ నైట్ కావచ్చు, ఆర్ ఇన్ కేస్ మనకు క్లౌడీ పీరియడ్స్ లైక్ క్లౌడీ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఇంకా క్లౌడీ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ టైంలో మనము అలా స్టోర్ చేసుకున్న ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకోవచ్చు. Next is a thermal energy storage. It is used in solar thermal power plants types. So types వచ్చేసి sensible heat storage and latent heat storage. సో ఇది ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసుకుంటాం. ఎందుకు? టు జనరేట్ ద పవర్. ఇట్ స్టోర్స్ హీట్ ఎనర్జీ ఫర్ లేటర్ యూజ్. అదేం చేస్తారంటే హీట్ ఎనర్జీని స్టోర్ చేస్తారు. ఎందుకు? మనం తర్వాత యూజ్ చేసుకోనికి. ఓకే, ఫ్యూచర్లో కానీ ఇన్ కేస్ ఆఫ్ క్లౌడీ పీరియడ్స్లో ఆ టైంలో మనం యూజ్ చేసుకోనికి. నెక్స్ట్ ఈజ్ అ మెకానికల్ స్టోరేజ్. ఎగ్జాంపుల్ దీనికి మెకానికల్ స్టోరేజ్కి లైక్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అనమాట. మనకు హైడ్రో స్టోరేజెస్ ఉంటాయి కదా, సో వాటిని మనం మెకానికల్ స్టోరేజ్ అని అంటాము. నథింగ్ బట్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ అనమాట. ఇదేం చేస్తాయంటే ఇట్ కన్వర్ట్స్ సోలార్ ఎలక్ట్రిసిటీ ఇంటూ మెకానికల్ పొటెన్షియల్ ఎనర్జీ. సోలార్ ఎలక్ట్రిసిటీని మెకానికల్ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, దీని అప్లికేషన్స్ యూజ్ చేస్తాము లైక్ డొమెస్టిక్ అప్లికేషన్స్ అంటే ఎట్ హోమ్ అనమాట. మనము సోలార్ కుక్కర్స్ యూజ్ చేస్తాము, సోలార్ వాటర్ హీటర్స్ యూజ్ చేస్తాము, అండ్ సోలార్ బల్బ్స్ ఉంటాయి కదా, లైటింగ్ సిస్టమ్స్, అవి రూఫ్ టాప్ ప్యానెల్స్. సో దోస్ ఆర్ ద డొమెస్టిక్ అప్లికేషన్స్. అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో ఇండస్ట్రీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సోలార్ డ్రయర్స్, DRYERS స్పెల్లింగ్ ఒకటి, సోలార్ ఫర్నేసెస్, సోలార్ పవర్డ్ ఇండస్ట్రియల్ హీటింగ్లో కావచ్చు, సోలార్ డిసాలినేషన్ ప్లాంట్స్. ఓకే, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఇన్ ఇండస్ట్రియల్. నెక్స్ట్ అగ్రికల్చర్ అప్లికేషన్స్. సో అగ్రికల్చర్లో మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సోలార్ పంప్స్ ఫర్ ఇరిగేషన్ కొన్ని పంప్స్ ఉంటాయి అనమాట, పంప్స్ని యూజ్ చేస్తాం, సోలార్తో నడుస్తాయి అవి. సోలార్ పవర్డ్ కోల్డ్ స్టోరేజ్లో కొన్ని సోలార్ పవర్డ్ ఉంటాయి అనమాట, వాటిని యూజ్ చేసుకుని మనము ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసేవి, అవి స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఈజ్ సోలార్ డ్రైయింగ్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ. అండ్ మోర్ టు ఆర్ కమర్షియల్ అండ్ అర్బన్ అప్లికేషన్స్. సో ఇవి కూడా స్టోరేజ్ అప్లికేషన్స్, వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ అనమాట. సోలార్ స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, సోలార్ ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, అండ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ కావచ్చు. ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్లో మనము దీన్ని యూజ్ చేసుకుంటాం. అండ్ స్పేస్ అండ్ రిమోట్ ఏరియా. అంటే స్పేస్ అంటే మనకు సాటిలైట్స్ ఉంటాయి కదా, సాటిలైట్స్లో మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే సోలార్ సాటిలైట్స్ కావచ్చు, ఆఫ్ ఫీల్డ్ విలేజ్ ఎలక్ట్రిఫికేషన్, రిమోట్ వెదర్ స్టేషన్స్ అండ్ కమ్యూనికేషన్ టవర్స్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ వేర్ వి యూజ్ ఇన్ ద స్పేస్ అండ్ రిమోట్ ఏరియా. Latent heat and stratified storage. This is the next topic. So latent heat anante, latent heat is the heat observed or released by a substance during a phase change, a
nothing but solid to liquid or liquid to gas without changing its temperature. సో latent heat అని అంటే మనము ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం, సాలిడ్ నుంచి లిక్విడ్ ఆర్ లిక్విడ్ నుంచి గ్యాస్ అనే స్టేట్లోకి చేంజ్ అవుతున్నప్పుడు ఒక హీట్ అనేది రిలీజ్ అవుతుంది ఆర్ అబ్జర్వ్ అవుతుంది. సో దాన్ని మనము latent heat అని అంటాము. సో అది ఎలా కండిషన్ అంటే టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచుతాము. సో వితౌట్ చేంజింగ్ ది టెంపరేచర్ వెన్ ఎవర్ ఏ substance changes its state like solid to liquid or liquid to gas, there will be occurrence of heat absorbed or heat released. So that is called as the latent heat. Okay, in solar energy storage, latent heat storage systems use phase change materials that melt and solidify at a certain temperatures to store and release energy. సో ఇక్కడ మనం సోలార్ ఎనర్జీ స్టోరేజ్ ఆ latent heat ఎనర్జీ సిస్టమ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే, ఎందుకు యూజ్ చేసుకుంటామనంటే మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి మెల్ట్ కాకుండా ఆర్ సాలిడిఫై చేయడానికి ఒక సర్టెన్ టెంపరేచర్స్ పెడతాం అనమాట. సో అక్కడ వీటిని యూజ్ చేసుకుంటాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసి హై ఎనర్జీ స్టోరేజ్ డెన్సిటీ అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆపరేషన్, లైక్ టెంపరేచర్స్ అవసరం లేదు, అండ్ కంపాక్ట్ సైజ్. Next is the stratified storage. So stratified storage refers to the layering of water at different temperatures in a storage tank. ఒక స్టోరేజ్ ట్యాంక్లో మనము డిఫరెంట్ లేయర్స్లో వాటర్ ఉంచుతాం అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు థర్డ్ కైండ్ ఆఫ్ లెవెల్లో వాటర్ అనమాట, నెక్స్ట్ ఫోర్త్ లేయర్ ఆఫ్ వాటర్, నెక్స్ట్ ఫిఫ్త్ లేయర్ ఆఫ్ వాటర్, లైక్ లెవెల్స్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ వాటర్ని మనం స్టోర్ చేసి అలా స్ట్రాటిఫైడ్ స్టోరేజ్ని మనం అచీవ్ చేస్తాం అనమాట. ఓకే, అయితే డిఫరెంట్ టెంపరేచర్స్ అనమాట. సపోజ్ ఫస్ట్ లేయర్కి మనం 20 degrees Celsius తీసుకున్నాం, నెక్స్ట్ సెకండ్ లేయర్కి ఒక 40 degrees Celsius. సో అలా డిఫరెంట్ టెంపరేచర్స్ని అలా డిఫరెంట్గా వ్యారీ చేస్తూ మనము లేయర్ ఆఫ్ వాటర్స్ని స్టోరేజ్ చేస్తాం అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతాయనంటే హాట్ వాటర్ అనేది పైనుండి పోతుంది అండ్ కూల్ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. హాట్ వాటర్ స్టేస్ ఎట్ ద టాప్ అండ్ కూల్ వాటర్ స్టేస్ ఎట్ ద బాటమ్ ఫార్మింగ్ స్టాటి. సో అలా మనకి ఏమవుతాయనంటే హాట్ వాటర్ అనేది పైన ఉండిపోతుంది అండ్ కూల్ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయనంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాటా. ఓకే, హియర్ దట్ ఈస్ అ స్ట్రాటా, STRATA. అండ్ ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే సోలార్ వాటర్ హీటింగ్లో యూజ్ చేసుకుంటాము, ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోనికి. సో దెన్ అడ్వాంటేజెస్ ఆఫ్ దట్ స్ట్రాటిఫైడ్ ఈజ్ బెటర్ థర్మల్ ఎఫిషియన్సీ, రెడ్యూస్డ్ మిక్సింగ్ లాసెస్, మోర్ యూజబుల్ వాటర్ అవుట్పుట్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. And the next topic is solar ponds. A solar pond is a large scale water bodies that use it to collect and store solar energy. సో ఇక్కడ సోలార్ పాండ్స్ అని అంటే ఎందుకంటే ఒక లార్జ్ స్కేల్ వాటర్ బాడీస్ అనమాట. అవి మనం ఏం చేస్తామనంటే లైక్ సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా, వాటిని మనము స్టోర్ చేసుకోనికి అండ్ ఫస్ట్ మనం కలెక్ట్ చేసి ఆ లార్జ్ స్కేల్ వాటర్ బాడీస్లో మనము సోలార్ ఎనర్జీని స్టోర్ చేస్తాం అనమాట. అది ఎలా వర్క్ చేస్తారంటే ఇట్ వర్క్స్ బై trapping heat in a salty water layers, which prevents the natural convection that would normally carry the heat away. సో ఇక్కడ ఏమైతాయంటే హీట్ ఉంటుంది కదా, సాల్టీ వాటర్ లేయర్స్లో ఫామ్ చేసి ఆ సాల్టీ వాటర్ లేయర్స్లో మనం హీట్ని ట్రాప్ చేస్తాం, స్టోర్ చేస్తాం అనమాట. అదేం చేస్తారంటే కన్వెక్షన్ ఉంటుంది, దాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ద సోలార్ పాండ్స్ విచ్ స్టోర్స్ ద సోలార్ ఎనర్జీ. సో అదే వర్క్ చేస్తే చూసాము. ఏ సోలార్ పాండ్ హ్యాస్ 3 main layers. దీనికి 3 main layers ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ అప్పర్ కన్వెక్టివ్ జోన్ which is a low salt concentration. సో అప్పర్ కన్వెక్టివ్ జోన్లో సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ సర్ఫేస్ కూడా ఎలా ఉంటుంది అంటే కూల్ ఉంటుంది, లైక్ వాటర్ అనేది కూల్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ అ నాన్ కన్వెక్టివ్ జోన్. సెకండ్ లేయర్ వచ్చేసి నాన్ కన్వెక్టివ్ జోన్. సో సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. సో మనము ఎంత లోపలికి తీస్తామో అంత డెప్త్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సాల్ట్ కాన్సన్ట్రేషన్ మాత్రము ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. లైక్ సో యాజ్ ద డెప్త్ ఇంక్రీజెస్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఆల్సో ఇంక్రీజెస్. ప్రివెంట్స్ మిక్సింగ్ డ్యూ టు డెన్సిటీ డిఫరెన్సెస్. ఇది ఏం చేస్తారంటే లైక్ మిక్సింగ్ ఉంటుంది కదా, ఇది సాల్ట్ అండ్ హీట్ అండ్ వాటర్ ఈ బాడీస్ని మిక్స్ కాకుండా డెన్సిటీని డిఫరెన్సెస్తో మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ద లోవర్ కనెక్టివ్ జోన్, హై సాల్ట్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ కనెక్టివ్ కాదు కన్వెక్టివ్ అండ్ హై సాల్ట్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ కలెక్ట్స్ అండ్ స్టోర్స్ హీట్. ఇది ఇక్కడ ఫైనల్ ప్రాసెస్ జరుగుతుంది. హీట్ అనేది కలెక్ట్ అయిపోతుంది లైక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నాన్ కన్వెక్టివ్ జోన్ ప్రాసెస్. ఇక్కడ ఏమవుతాయంటే హీట్ అనేది స్టోర్ అయిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ సోలార్ పాండ్స్ విచ్ స్టోర్స్ ద సోలార్ ఎనర్జీ. సో వాటి అప్లికేషన్స్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రాసెస్ హీటింగ్లో యూజ్ చేసుకుంటాము అండ్ డిసాలినేషన్ ఆఫ్ సీ వాటర్లో అండ్ స్పేస్ హీటింగ్లో అండ్ పవర్ జనరేషన్లో యూజ్ చేసుకుంటాము. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసి లో కాస్ట్ ఎనర్జీ స్టోరేజ్, సింపుల్ టెక్నాలజీ విత్ నో మూవింగ్ పార్ట్స్, యూస్ఫుల్ ఇన్ రిమోట్ అండ్ సన్నీ ఏరియాస్. ఓకే, దిస్ ఈజ్ ద సోలార్ పాండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, రిమైండర్ అనమాట. ఇఫ్ మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ సోలార్ హీటింగ్ అండ్ కూలింగ్ టెక్నిక్స్. సో వీటి అప్లికేషన్స్ అనమాట ఇవి. సో సోలార్ హీటింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అండ్ సోలార్ కూలింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో లెట్స్ ఫస్ట్ సీ ద
solar heating techniques. That is nothing but one is a passive solar heating. It uses building design windows like walls, floors to collect and store solar heat naturally. సో మనం నార్మల్గా డొమెస్టిక్ అప్లికేషన్స్ అనమాట. మనము మన బిల్డింగ్స్ రూఫ్స్ ఉంటాయి కదా, విండోస్కి కావచ్చు, వాల్స్కి కావచ్చు, అలా పెట్టి ఏం చేస్తామనంటే లైక్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, ఆ ప్యానెల్స్ మనము విండోస్కి కానీ వాల్స్ కానీ ఫిక్స్ చేసి ఆ సోలార్ హీట్ని లైక్ సోలార్ రేడియేషన్ మనం స్టోర్ చేస్తాం కదా, దాన్ని మనము న్యాచురల్గా స్టోర్ చేస్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ప్యాసివ్ సోలార్ హీటింగ్. నో మెకానికల్ డివైస్ నీడెడ్. సో ఇక్కడ మనకి ఎటువంటి డివైస్ అనే అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ విండోస్, ఎందుకంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సమ్ టైమ్స్ సౌత్కి వచ్చేసి కదా, సో అలా అనమాట. యాక్టివ్ సోలార్ హీటింగ్ యూజెస్ సోలార్ కలెక్టర్స్ అండ్ పంప్స్ ఆర్ ఫ్యాన్స్ టు డిస్ట్రిబ్యూట్ హీట్. ఇక్కడ ఏం చేస్తారంటే సోలార్ కలెక్టర్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు లైక్ మనము సోలార్ ఎనర్జీని స్టోర్ చేసి ఆ హీట్ని పంప్స్ ఆర్ ఫ్యాన్స్తో డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. ఓకే, టిపికల్లీ యూజ్డ్ ఫర్ స్పేస్ హీటింగ్ అండ్ వాటర్ హీటింగ్. ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే స్పేస్ హీటింగ్ ఆర్ వాటర్ హీటింగ్లో యూజ్ చేసుకుంటాం. దాని ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ వి యూజ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనమాట. నెక్స్ట్ ఇది సోలార్ వాటర్ హీటర్స్. సోలార్ వాటర్ హీటర్స్ ఇది లైక్ హీట్ వాటర్ యూజింగ్ రూఫ్ మౌంటెడ్ కలెక్టర్స్. ఇది అలా వాటర్ని ఇలా హీట్ చేస్తానంటే జస్ట్ బై యూజింగ్ రూఫ్ మౌంటెడ్ కలెక్టర్స్ అనమాట. నెక్స్ట్ ఇట్ స్టోరేజ్ ట్యాంక్ హోల్డ్స్ ద హీటెడ్ వాటర్ ఫర్ యూజ్ ఇన్ హోమ్స్ అండ్ ఇండస్ట్రీస్. సో అలా మనకు స్టోర్ అయిన వాటర్ని ఒక స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. హీట్ అయిన వాటర్ని అది మనము యూజ్ చేసుకోవచ్చు. మేబీ ఇన్ హోమ్ కావచ్చు, ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సోలార్ హీటింగ్ టెక్నిక్ వచ్చేసి సోలార్ ఎయిర్ హీటింగ్ అనమాట. హీట్స్ ఎయిర్ యూజింగ్ సోలార్ కలెక్టర్స్. సో ఇక్కడ సోలార్ కలెక్టర్స్ని యూజ్ చేసుకొని ఎయిర్ని హీట్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డ్రైయింగ్ క్రాప్స్, హీటింగ్ బిల్డింగ్స్ ఆర్ వెంటిలేషన్ మ్యాస్ సిస్టమ్స్. సో ఇప్పుడు మనకు లైక్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ప్యాడీ వడ్లు ఉంటాయి కదా, వాటిలో మాయిశ్చర్ ఉంటుంది. సో మనకు ఆ మాయిశ్చర్ని రిమూవ్ చేయాలి అని అంటే లైక్ థీమ్ అనమాట. దాన్ని రిమూవ్ చేయాలి అని అంటే ఎయిర్ మాయిశ్చర్ మెషిన్ ఉంటుంది కదా, అది ఏం చేస్తారంటే హీట్ ఎయిర్ అనేది ఉంటుంది దాని లోపల. అది మనము దానికి ఎక్స్పోజ్ చేయగానే దాని లోపల ప్యాడీ లోపల ఉన్న హీట్ మొత్తము లైక్ మాయిశ్చర్ మొత్తం వెళ్ళిపోతుంది బయటికి. సో అలా అనమాట సోలార్ హీట్. దానిలో కూడా మనం యూజ్ చేసుకునేది సోలార్ హెయిర్ హీటింగ్ అనమాట. సో ఇప్పుడు ఆ మాయిశ్చర్ మెషిన్స్లో మనకు ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న సోలార్ హెయిర్ హీటింగ్ అనేది ఉంటుంది. సో దానివల్ల ప్యాడీలో ఉన్న మాయిశ్చర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సోలార్ కూలింగ్ టెక్నిక్స్. సో వన్ ఆఫ్ దమ్ ఈజ్ సోలార్ అబ్జర్ప్షన్ కూలింగ్. ఇట్ యూజెస్ సోలార్ హీట్ టు రన్ అండ్ అబ్జర్ప్షన్ చిల్లర్. సో ఇక్కడ సోలార్ హీట్ని యూజ్ చేసుకుంటాను అనమాట. ఎలా అంటే లైక్ ఒక అబ్జర్ప్షన్ చిల్లర్ ఉంటుంది, దాన్ని సోలార్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాను అనమాట. సో ఇట్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ లార్జ్ బిల్డింగ్స్ అండ్ ఇండస్ట్రీస్. ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే లైక్ బిగ్ బిల్డింగ్స్ అండ్ ఇండస్ట్రీస్. సో దీని ఎగ్జాంపుల్ వచ్చేసి లిథియం బ్రోమైడ్ అబ్జర్ప్షన్ సిస్టమ్. నెక్స్ట్ ఈజ్ డెసిసెంట్ కూలింగ్ సిస్టమ్స్. సో ఇది కూడా ఎందుకనంటే లైక్ మాయిశ్చర్ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ని రిమూవ్ చేసుకోనికి అంతే. ఇట్ యూజెస్ డెసిసెంట్స్ టు రిమూవ్ మాయిశ్చర్ ఫ్రమ్ ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ని రిమూవ్ చేసుకోనికి. ఓకే, సోలార్ హీట్ ఈజ్ యూజ్ టు రీజనరేట్ ద డెసిసెంట్. సో ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తామంటే మళ్ళీ డెసిసెంట్ని సపోజ్ మనం రిమూవ్ చేసినాం డెసిసెంట్ని, సో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయాలంటే సోలార్ హీట్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈజ్ సోలార్ థర్మో ఎలక్ట్రిక్ కూలింగ్. ఇట్ కన్వర్ట్స్ సోలార్ హీట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ టు పవర్ థర్మో ఎలక్ట్రిక్ కూలర్స్. సో ఇక్కడ థర్మో ఎలక్ట్రిక్ కూలర్స్ని పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఏం చేస్తాయంటే సోలార్ హీట్ని ఎలక్ట్రిసిటీలాగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. ఓకే, ఇట్ ఈస్ స్టిల్ అన్ ఎమర్జింగ్ టెక్నాలజీ. The next point is photovoltaic or PV cooling. Solar panels generate electricity to run కన్వెన్షనల్ ఏసీ యూనిట్స్ ఆర్ ఫ్యాన్స్. సో ఇప్పుడు ఏసీ యూనిట్స్ అంటే మనం బల్బ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వాటిని మనము రన్ చేయాలంటే వీ నీడ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఫోటోవాల్టిక్ ఏం చేస్తారంటే ఒక సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీని ఒక కన్వెన్షన్ లాగా రన్ చేస్తాయన్నమాట. ఓకే, ఎలక్ట్రిసిటీ మనకు ప్రొడ్యూస్ చేయడం వల్ల మన డొమెస్టిక్ అప్లయన్సెస్ లైక్ ఫ్యాన్స్ అని, బల్బ్స్ అని ఇవన్నీ రన్ అవుతాయి అనమాట. ఓకే, సో అడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ రెడ్యూసెస్ డిపెండెన్సీ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ అనేది రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, ఓకే, ఎకో ఫ్రెండ్లీ అనమాట. నో నీడ్ ఆఫ్ మెకానికల్ డివైజెస్, లాంగ్ టర్మ్ కాస్ట్ సేవింగ్స్. ఓకే, ఇది కాస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద హీటింగ్ టెక్నిక్స్, సోలార్ హీటింగ్ టెక్నిక్స్ అండ్ సోలార్ కూలింగ్ టెక్నిక్స్. Now the next topic is solar distillation and drying. సో మనకు సోలార్ డిస్టిలేషన్ అంటే, డిస్టిలేషన్ అంటే లైక్ వాటర్ బాడీస్ లైక్ ఓ కంప్లీట్ వాటర్ని ప్యూరిఫై చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు వాటర్లో మనకు డిఫరెంట్ కంపోనెంట్స్ ఉంటాయి కదా, స్మాల్ రాక్స్ అండ్ డస్ట్. సో ఆ పార్టికల్స్ని మనం రిమూవ్ చేసుకోవడానికి నార్మల్గా జనరల్గా యూజ్ చేసే ప్రాసెస్ అనమాట డిస్టిలేషన్ అనేది. ఓకే, అందులో వన్ ఆఫ్ ఈజ్ సోలార్ డిస్టిలేషన్. Solar distillation uses the sun's energy to purify water by evaporation and condensation. So as I said, మనకు వాటర్ లోపల ఉన్న ఇంప్యూరిటీస్ని ప్యూరిఫై చేయడం అనమాట. సో ఇక్కడ సోలార్ డిస్టిలేషన్ యూజ్ చేసుకొని మనము వాటర్ని ప్యూరిఫై చేస్తాం. ఎలా అంటే బై ఎవాపరేషన్ ఆర్ కండెన్సేషన్. ఓకే, సో అది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో సాల్ట్ ఆర్ ఇంప్యూర్ వాటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సోలార్ స్టిల్. ఫస్ట్ మనము ఇంప్యూర్ వాటర్ ఆ సాల్ట్ వాటర్ని ఎక్కడ ప్లేస్ చేస్తామనంటే ఒక సోలార్ స్టిల్ అనమాట, లైక్ స్టోరేజ్ అనమాట, దాంట్లో మనము ప్లేస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సన్ హీట్స్ ద వాటర్. అప్పుడు మనం ఏం చేస్తామన్నట్టు సన్ అనేది ఆ వాటర్ని హీట్ చేస్తుంది. లైక్ సన్కి ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఆ వాటర్ అనేది హీట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎవాపరేట్ జరుగుతుంది.
వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతాయి, రైట్. సో ఇట్ లీవ్స్ ఇంప్యూరిటీస్ బిహైండ్. సో అప్పుడు వాటర్ ఎవాపరేట్ అయిపోతే లాస్ట్కి మనకి ఏముంటాయి, ఇంప్యూరిటీస్ మాత్రమే ఉంటాయి, రైట్. నెక్స్ట్ వేపర్ కండెన్సెస్ అని కూల్ గ్లాస్. సో అలా ఎవాపరేట్ అయిన వాటర్ అనేవి మళ్ళీ కండెన్స్ అవుతుంది అనమాట. కండెన్స్ అంటే రిటర్న్ బ్యాక్ టు ద ఫార్మ్ ఆఫ్ వాటర్, ఓకే. అలా అంటే కూల్ గ్లాస్ ఆర్ కవర్ ఆ డ్రిప్స్లోకి అది స్టోర్ అయిపోతుంది. మళ్ళీ ఎవాపరేట్ అయిన వాటర్ అనేది మళ్ళీ ఆ గ్లాస్ కూల్ గ్లాస్ ఆర్ కవర్స్కి లోపలికి వచ్చేసాయి అనమాట, ఓకే. అండ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ద సోలార్ డిస్టిలేషన్. సో ఫస్ట్ వాటర్ అనేది సోలార్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో అలా ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ హీట్ అయిపోతే అలా ఎవాపరేట్ అయిపోతాయి వాటర్ మనకు. అలా సోలార్ స్టిల్లో ప్లేస్ చేసిన వాటర్లో ఎవాపరేట్ అయిపోయినాక మనకు రిమైనింగ్ ఏముంటాయి, ఇంప్యూరిటీస్ ఉంటాయి, రైట్. సో అలా ఎవాపరేట్ అయిపోయిన వాటర్ మళ్ళీ కండెన్సేషన్ జరుగుతాయి అనమాట. ఆ కండెన్సేషన్ ప్రాసెస్లో ఎవాపరేట్ అయిపోయిన వాటర్ ఏమవుతాయి అంటే లైక్ దాన్ని ఏమంటాం, వేపర్ సబ్స్టెన్స్. సో వేపర్ సబ్స్టెన్స్ ఏమవుతాయి అంటే గ్లాస్ లోపలికి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. సో అలా మనకు వాటర్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. రిటర్న్ వచ్చేసిన వాటర్ ఎలా ఉంటాయి, ప్యూరిఫైడ్ వాటర్ అనమాట. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ సోలార్ డిస్టిలేషన్ టు ప్యూరిఫై ద వాటర్. సో దీని అప్లికేషన్స్ వచ్చేసి లైక్ ప్యూరిఫైయింగ్ సాల్టీ ఆర్ బ్లాకిష్ వాటర్. సో మనము సాల్టీ వాటర్ కావచ్చు, ఇంప్యూరిటీ వాటర్ కావచ్చు, వాటిని ప్యూరిఫై చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. రిమూవింగ్ బ్యాక్టీరియా అండ్ కంటేమినెంట్స్. సో ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్న వాటిని మనం రిమూవ్ చేస్తాం అనమాట బై యూజింగ్ దిస్ టెక్నిక్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ రూరల్ రిమోట్ ఏరియాస్ విత్ వాటర్ స్కేర్సిటీ. సో ఇది ఎక్కడ మోస్ట్లీ యూజ్ చేస్తామనంటే ఎక్కడైతే వాటర్ స్కేర్సిటీ లైక్ వాటర్ తక్కువ ఉంటాయో అక్కడ మనమే ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాం అనమాట, లైక్ రూరల్ ఏరియాస్. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి సింపుల్ డిజైన్, దీనికి అంత సెటప్ అవసరం లేదు, సింపుల్గా వెళ్ళిపోతుంది. అండ్ లో కాస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మెయింటెనెన్స్ కూడా లో కాస్ట్ అనమాట. నో ఎలక్ట్రిసిటీ నీడ్, దీనికి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు, ఓకే. నెక్స్ట్ ఈజ్ solar drying. Solar drying uses solar energy to remove moisture from products, mainly agricultural goods. సో మనము ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ప్యాడీ లైక్ వడ్లు. సో ఆ వడ్ల లోపల మనకు కొంచెం మాయిశ్చర్ ఉంటుంది అనమాట. సో ఆ తేమని తీయకపోతే ఏమవుతాయంటే అవి పాడైపోతాయి, రైట్. సో ఆ మాయిశ్చర్ని మనం రిమూవ్ చేయాలంటే సోలార్ డ్రైయింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఓకే. ఇక్కడ సోలార్ డ్రైయింగ్ యూజెస్ సోలార్ ఎనర్జీ టు రిమూవ్ మాయిశ్చర్ ఫ్రమ్ ప్రోడక్ట్స్, ఓకే. నెక్స్ట్ అయితే టైప్స్ ఆఫ్ సోలార్ డ్రైయర్స్. సో మనము ఆ సోలార్ డ్రైయర్స్ టైప్స్ ఉంటాయి కదా. సో ఏ కైండ్ ఆఫ్ డ్రైయర్స్ ఉంటాయి చూసాము. డైరెక్ట్ డ్రైయర్, సన్లైట్ ఫాల్స్ డైరెక్ట్లీ ఆన్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ మనము నార్మల్గా విలేజ్ పీపుల్స్ ఏం చేస్తారంటే వడ్లు ఉంటాయి కదా, లైక్ రోడ్స్ మీద వేయడము, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ప్లేసెస్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్ సన్ అనేది వాటి మీద ఫాల్ అయిపోతుంది. అలా ఫాల్ అయిపోతే ఏమవుతుంది, డైరెక్ట్ ఆ వడ్ల లోపల ఉన్న మాయిశ్చర్ అనేది వెళ్ళిపోతుంది, రైట్. అది డైరెక్ట్ డ్రైయర్ అనమాట. ఇండైరెక్ట్ డ్రైయర్ వచ్చేసి ఎయిర్ ఈస్ హీటెడ్ బై ద సన్ అండ్ దెన్ పాస్డ్ ఓవర్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ ఎయిర్ అనేది ఫస్ట్ హీట్ అయిపోతుంది. అలా హీట్ చేసిన ఎయిర్ అనేది మళ్ళీ మనం ఏం చేస్తాము, ఆ ప్రోడక్ట్ లోపలికి పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, మాయిశ్చర్ అనేది రిమూవ్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ మిక్స్డ్ మోడ్ డ్రైయర్. ఇట్ కంబైన్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్. సో ఇక్కడ ఈ డైరెక్ట్ మెథడ్స్ని ఇండైరెక్ట్ మెథడ్స్ని కంబైన్ చేస్తారు అనమాట. ఫస్ట్ లైక్ ఎక్స్పోజ్ చేస్తారు, దెన్ నెక్స్ట్ హీట్ ఎయిర్ని పాస్ చేస్తారు. నెక్స్ట్ దీని అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే మేబీ ఫర్ డ్రైయింగ్ గ్రెయిన్స్. సో యాజ్ ఐ సెడ్ గ్రెయిన్స్, వడ్లు అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్ అండ్ మీట్. దెన్ ఇట్ రెడ్యూసెస్ స్పాయిలేజ్ అండ్ సో దాని వల్ల యూజ్ ఏంటంటే డ్యామేజ్ కాదు, స్టోరేజ్ అనేది చాలా రోజులు డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫుడ్ స్పాయిలేజ్ అవ్వదు, ఇంక్రీజ్ షెల్ఫ్ లైఫ్, వాటి యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫాస్టర్ అండ్ మోర్ హైజీనిక్ దాన్ ఓపెన్ సన్ డ్రైయింగ్ అండ్ ప్రిజర్వ్స్ న్యూట్రియంట్స్ అండ్ క్వాలిటీ. సో అలా చేయడం వల్ల దాని లోపల ఉన్న న్యూట్రియంట్స్ కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కావచ్చు, అవి అనేవి రిమూవ్ కాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ లో ఆపరేషన్ కాస్ట్. సో దీనికి కాస్ట్ అనేది అంత అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సోలార్ డిస్టిలేషన్ అండ్ సోలార్ డ్రైయింగ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫోటోవాల్టిక్ ఎనర్జీ కన్వర్షన్. సో ఫోటోవాల్టిక్ ఎనర్జీ కన్వర్షన్ అంటే నార్మల్గా మనకు ఎలక్ట్రిసిటీ ఉంది కదా, సన్లైట్ని డైరెక్ట్గా సోలార్ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి అనమాట బై యూజింగ్ సమ్ సోలార్ సెల్స్. సో photovoltaic energy conversion is a process of converting sunlight directly into electricity using solar cells made of semiconductor material. సో ఇక్కడ ఏంటంటే ఫోటోవాల్టిక్ ఎనర్జీ ఏం చేస్తారంటే డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది దాన్ని ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేస్తారు బై యూజింగ్ సమ్ సోలార్ సెల్స్. మేబీ సోలార్ సెల్స్ ఎలా మేడ్ అవుతాయంటే బై యూజింగ్ సమ్ సెమీకండక్టర్ మెటీరియల్స్ లైక్ సిలికాన్ అండ్ జెర్మానియం, ఓకే. సో దీని వర్కింగ్ చూస్తాము, హౌ ఇట్ వర్క్స్. అబ్జర్వేషన్ ఆఫ్ సన్లైట్. ఫస్ట్ ఏమైతే సోలార్ సెల్ అబ్జర్వ్స్ ఫోటాన్స్ ఫ్రమ్ సన్లైట్. ఫోటాన్స్ అంటే లైట్ ఎనర్జీ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ సన్లైట్ నుంచి ఫోటాన్స్ని ఆ సోలార్ సెల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. దెన్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్. సో ఇక్కడ ఏమైతాయంటే ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట, ప్రొడ్యూస్ అవుతాయి. ఎనర్జీ ఫ్రమ్ ఫోటాన్స్ ఎగ్జైట్స్ ఎలక్ట్రాన్స్ క్రియేటింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఇన్ సెమీకండక్టర్. సో ఇక్కడ ఆ ఫోటాన్స్ నుంచి వచ్చిన ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ని జనరేట్ చేస్తాయి అనమాట, ఓకే. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఆ సపరేషన్ అండ్ చేంజెస్. సో ఇక్కడ మనము
ఆ చార్జెస్ అలా ప్రొడ్యూస్ అయిన చార్జెస్ లైక్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ కదా, ఇప్పుడు ఎలక్ట్రాన్ చార్జ్ డిఫరెంట్ అండ్ హోల్ చార్జ్ డిఫరెంట్. సో వాటిని మనము సపరేట్ చేయాలి. ఎలా అంటే అండ్ ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైక్ పిఎన్ జంక్షన్ pushes electrons towards one side and holes to the other side. సో ఇక్కడ ఒక పిఎన్ జంక్షన్ ఫీల్డ్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని సెట్ చేస్తాం అనమాట. అదేం చేస్తానంటే ఎలక్ట్రాన్స్ని ఒక వైపు ఒక సైడ్కి అండ్ హోల్స్ని ఇంకొక సైడ్కి పుష్ చేస్తాయి, సపరేట్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద సపరేషన్ ఆఫ్ చార్జెస్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫ్లో ఆఫ్ కరెంట్. అలా పుష్ సపరేట్ చేశాక వెన్ ద సెల్ ఈజ్ కనెక్టెడ్, సెల్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో టు అండ్ ఎక్స్టర్నల్ సర్క్యూట్, దేనికి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుంది ఇక్కడ సన్లైట్ నుంచి వచ్చే ఫోటాన్స్ అనేవి సోలార్ సెల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. దెన్ నెక్స్ట్ అలా ఫోటాన్స్ నుంచి వచ్చిన ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ని హోల్స్ని జనరేట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కాబట్టి చార్జెస్ కాబట్టి వాటిని మనం సపరేట్ చేయాలి బై యూజింగ్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నథింగ్ బట్ పిఎన్ జంక్షన్ అనమాట. సో అలా తర్వాత మనము ఆ సెల్ని సోలార్ సెల్స్కి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ there are some main components of the PV systems. They are like solar panels యూజ్ చేస్తాము, బ్యాటరీ ఉంటుంది, లైక్ మౌంటింగ్ స్ట్రక్చర్ లైక్ డిజైనింగ్ అనమాట, చార్జ్ కలెక్టర్, కంట్రోలర్ అండ్ ఇన్వర్టర్ లైక్ డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేసేది. సో దీని అడ్వాంటేజ్ వచ్చేసి క్లీన్ అండ్ ఎనబుల్ సోర్స్ అండ్ నో మూవింగ్ పార్ట్స్ లైక్ లో మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట, స్కేలబుల్ ఫర్ స్మాలర్ అండ్ లార్జ్ సెటప్స్. సో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామంటే స్ట్రీట్ లైటింగ్లో, సోలార్ ఫార్మ్స్లో, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్లో అండ్ సోలార్ క్యాలిక్యులేటర్స్ అండ్ చార్జర్స్లో, సాటిలైట్స్ అండ్ స్పేస్ అప్లికేషన్స్లో. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ photovoltaic energy conversion which converts the DC to AC conversion. Okay, this is about the photovoltaic energy conversion. The next topic is wind energy. So wind energy ante manaku telusu. Okay, moving energy anamata like air. Okay, wind energy is a kinetic energy of moving air, like nothing but wind, that is converted into mechanical or electric energy using wind turbine. So ikkada wind energy ante nothing but kinetic energy anamata. Okay, ఇప్పుడు మనము moving air నుంచి electric energy or mechanic energy ni produce chestam by using some wind turbines. Okay, so source of wind energy. So మనకి ఎక్కడ నుంచి wind energy వస్తాయనంటే wind is generated due to uneven heating of the earth's surface by the sun. సో ఇప్పుడు మనకు uneven heating అంటే కాన్స్టెంట్ ఒకే లెవెల్ హీటింగ్ ఉండదు అనమాట. ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్, లేయర్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ హీటింగ్ ఉంటుంది కదా, అంటే కన్సిస్టెంట్గా ఒక కాన్స్టెంట్ లేయర్ ఆఫ్ హీటింగ్ ఉండదు. సో అప్పుడు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నథింగ్ బట్ అన్ఈవెన్ హీటింగ్ ఉన్నప్పుడు ఎర్త్ సర్ఫేస్ నుంచి ఏమొస్తాయంటే లైక్ విండ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్ వల్ల కూడా విండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. జియోగ్రాఫికల్ ఫీచర్స్ లైక్ మౌంటైన్స్, వ్యాలీస్ అండ్ వాటర్ బాడీస్ మేబీ ఇట్ ఆల్సో జనరేటెడ్ ఎట్ మౌంటైన్స్లో కావచ్చు, వ్యాలీస్లో కావచ్చు, వాటర్ బాడీస్లో కావచ్చు. ఓకే, దెన్ అ పొటెన్షియల్ ఆఫ్ విండ్ ఎనర్జీ. సో హియర్ గ్లోబల్ పొటెన్షియల్. సో పొటెన్షియల్ అంటే మనకి ఇండియా పొటెన్షియల్ లైక్ ఇండియాలో ఎంత వస్తుంది అండ్ గ్లోబల్గా ఓవరాల్గా, ఓకే, ఆల్ ఓవర్ ద ఎర్త్ అనమాట. ఓకే, గ్లోబల్ పొటెన్షియల్ వచ్చేసి యూజింగ్ ఎనర్జీ కెన్ పొటెన్షియల్లీ మీట్ మోర్ దాన్ 20% ఆఫ్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ డిమాండ్. సో ఇక్కడ మనము ఈ విండ్ ఎనర్జీ యూజ్ చేసుకుంటే మనకు 20% ఆఫ్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు 20% అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. ఓకే, ఆల్ ఓవర్ ద ఎర్త్లో ఎంత ఎలక్ట్రిసిటీ ఉంటుందో, ఎంత ఎలక్ట్రిసిటీ అవసరమో దానిలో 20% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది విండ్ ఎనర్జీ ద్వారా మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, సమ్ కంట్రీస్ లైక్ డెన్మార్క్, జర్మనీ, చైనా, యూఎస్ఏ, ఇండియా ఆల్రెడీ జనరేటింగ్ అ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద పవర్ ఫ్రమ్ విండ్. సో ఆల్రెడీ సమ్ కంట్రీస్ అనమాట లైక్ ఇండియా, జపాన్ అండ్ డెన్మార్క్, జర్మనీ, చైనా, యూఎస్ఏ వీళ్ళు ఆల్రెడీ విండ్ నుంచి పవర్ని జనరేట్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో మనము ఇండియా పొటెన్షియల్ చూసాం హియర్. ఇండియాస్ పొటెన్షియల్ ఈజ్ హై పొటెన్షియల్ ఇన్ కోస్టల్ స్టేట్స్. సో కోస్టల్ స్టేట్స్లో ఎక్కువ పొటెన్షియల్ ఉంటాయన్నమాట, అక్కడ విండ్ అనేది చాలా జనరేట్ అవుతుంది, విండ్ ఎనర్జీ అనేది. సో ఆ కోస్టల్ స్టేట్స్ వచ్చేసి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఎట్సెట్రా. ఇండియాస్ ఎస్టిమేటెడ్ ఆన్ షేర్ విండ్ పొటెన్షియల్ ఈజ్ ఓవర్ 300 gigawatts ఎట్ 100 meters ఆఫ్ హైట్. ఓకే, ఆఫ్ షోర్ విండ్ ఆల్సో హైయెస్ట్ ఫ్యూచర్ పొటెన్షియల్. ఒక ఆన్ షోరే కాకుండా ఆఫ్ షోర్కి కూడా ఫ్యూచర్ ఉందన్నమాట. సో దీని అడ్వాంటేజ్ వచ్చేసి క్లీన్ అండ్ రినవబుల్, నో ఫ్యూయల్ రిక్వైర్డ్, ఫ్యూయల్ అవసరం లేదు, reduces greenhouse gas emissions. సో ఏ కైండ్ ఆఫ్ గ్యాస్ ఎమిషన్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి ఎమిషన్స్ అనేవి జరగదు. సూటబుల్ ఫర్ బోత్ గ్రిడ్ అండ్ ఆఫ్ గ్రిడ్ ఏరియాస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద విండ్ ఎనర్జీ అండ్ ఇట్స్ పొటెన్షియల్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ యాక్సిస్ విండ్ మిల్స్. సో ఇక్కడ హారిజాంటల్ యాక్సిస్ విండ్ మిల్స్ ఒకటి, వర్టికల్ యాక్సిస్ విండ్ మిల్స్ ఒకటి. సో లెట్స్ సీ ఫస్ట్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ మిల్స్. దీస్ విండ్ మిల్స్ హ్యావ్ ఏ హారిజాంటల్ rotor shaft and the blades rotate perpendicular to the ground like a traditional fan. సో ఇక్కడ ఈ విండ్ మిల్స్కి ఏముంటాయి అంటే ఒక రోటార్ ఉంటుంది, ఎలా హారిజాంటల్గా ఉంటుంది, అండ్ ఆ రోటర్ బ్లేడ్స్ అనేవి గ్రౌండ్కి పర్పెండిక్యులర్గా రొటేట్ అవుతాయి అనమాట. ఓకే, లైక్ ట్రెడిషనల్ ఫ్యాన్ అనమాట. నెక్స్ట్ దెన్ ఫీచర్స్ వచ్చేసి మోస్ట్ కామన్లీ యూస్డ్ డిజైన్
ఓకే. అండ్ రోటర్ మస్ట్ ఫేస్ ద విండ్. రోటర్ అనేది విండ్ని మస్ట్ ఫేస్ చేయాలి. అండ్ మౌంటెడ్ ఆన్ టాల్ టవర్స్ టు యాక్సెస్ స్ట్రాంగర్ విండ్స్. సో ఇక్కడ స్ట్రాంగర్ విండ్స్ని మనము రిసీవ్ చేసుకోవాలి అని అంటే టాల్ టవర్స్ మీద వీటిని ప్లేస్ చేయాలి. ఓకే. అడ్వాంటేజెస్ వచ్చేసి హై ఎఫిషియన్సీ, బెటర్ ఫర్ లార్జ్ స్కేల్ విండ్ ఫార్మ్స్ అండ్ మెచ్యూర్ అండ్ వైడ్ యూజ్డ్ టెక్నిక్. ఎక్కడ అంటే లైక్ ఇది వైడ్ యూజ్ టెక్నాలజీ అనమాట. వాట్ ఈస్ దట్? హారిజాంటల్ యాక్సెస్ విండ్ మిల్స్ అనేవి. ఎందుకంటే మనము స్ట్రాంగర్ వేవ్స్ని రిసీవ్ చేసుకుంటాం కదా. సో దానివల్ల ఏమవుతుంది, హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఇక్కడ 3 blade టర్బైన్స్ యూజ్డ్ ఇన్ ద విండ్ ఫార్మ్స్. లైక్ ఇలా ఉంటుంది, మీరు చూసే ఉంటారు, యూఆర్ ఫెమిలియర్ విత్ దిస్ డయాగ్రామ్ రైట్. 3 blades ఉంటాయి, లైక్ రోటర్ ఉంటుంది, రోటర్ షాఫ్ట్ ఉంటుంది. 3 blades అనేవి పర్పెండిక్యులర్గా రొటేట్ అవుతాయి అంటాయి అనమాట. ఓకే. నెక్స్ట్ ఈజ్ అ vertical axis windmills. So these have vertical rotor shaft and the blades rotated parallel to the ground. So హారిజాంటల్ యాక్సిస్ విండ్ మిల్స్లో మనకి ఏముంటాయి, హారిజాంటల్ రోటర్ షాఫ్ట్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్ యాక్సిస్ విండ్ మిల్స్లో వర్టికల్ రోటర్ షాఫ్ట్ ఉంటుంది. అండ్ దాని కేసులో బ్లేడ్స్ ఎలా రొటేట్ అవుతాయి అనమాట అంటే పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ దీంట్లో బ్లేడ్స్ ఎలా రొటేట్ అవుతున్నాయి, ప్యారలల్ టు ద గ్రౌండ్. ఓకే. సో దీని ఫీచర్స్ వచ్చేసి ఇట్ కెన్ క్యాప్చర్ విండ్ ఫ్రమ్ ఎనీ డైరెక్షన్. దాని లోపల లైక్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ మిల్స్లో మనము ఖచ్చితంగా హై హైట్స్లో ప్లేస్ చేసుకోవాలి రైట్. సో దీంట్లో మాత్రం ఎనీ డైరెక్షన్ నుంచి, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ డైరెక్షన్ నుంచి విండ్ అనేది క్యాప్చర్ అవుతుంది అనమాట, స్టోర్ అవుతుంది అనమాట. ఇట్ కెన్ బి ప్లేస్డ్ క్లోజర్ టు ద గ్రౌండ్. ఇట్ కెన్ ఆల్సో బి ప్లేస్ టు ద క్లోజర్ టు ద గ్రౌండ్. ఓకే. అది మనము ఒక కైండ్ ఆఫ్ హైట్లో మనం ప్లేస్ చేయాలి హారిజాంటల్ యాక్సిస్ విండ్ మిల్స్. బట్ వర్టికల్ యాక్సిస్ విండ్ మిల్స్ అనేవి వీ కెన్ ఆల్సో ప్లేస్ ఇట్ టు ద క్లోజర్ టు ద గ్రౌండ్ అనమాట. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అర్బన్ అండ్ లో విండ్ ఏరియాస్. సో దీని అడ్వాంటేజ్ వచ్చేసి సింపులర్ డిజైన్. సో అంత డిజైన్ కాంప్లెక్స్ ఏం కాదు, ఈజీ మెయింటెనెన్స్, లో కాస్ట్ అండ్ వర్క్ వెల్ ఇన్ టర్బులెంట్ ఆర్ changing wind directions. Okay, this is example and this is about the horizontal and vertical axis windmills. And the next topic is performance characteristics of wind energy systems or wind turbines. So ikkada wind energy systems and wind turbines and okate which stores the wind energy and converts into the mechanical energy or electrical energy. Okay, so what the performance characteristics chudamu. So here these are the key factors that determine how efficiently a wind turbine converts wind energy into electricity. So ఈ characteristics ఏం చెప్తాయి అంటే మనకు ఒక విండ్ టర్బైన్స్ అనేవి ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతున్నాయి, విండ్ ఎనర్జీని ఎంత ఎఫిషియెంట్గా ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తున్నది అనేది ఈ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో దే ఆర్ పవర్ కర్వ్. ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ విండ్ స్పీడ్ అండ్ పవర్ అవుట్పుట్. సో పవర్ కర్వ్ అని అంటే సో ఇక్కడ విండ్ స్పీడ్కి పవర్ అవుట్పుట్కి, లైక్ అవుట్పుట్ పవర్ ఉంటుంది కదా, దానికి రిలేషన్షిప్ చూపెడతాయి అనమాట. సపోజ్ ఇప్పుడు విండ్ స్పీడ్ 10x ఉందనుకో, అవుట్పుట్ కూడా అంతే 10x ఉంటుంది అనమాట. సో మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ వాటి మధ్య రిలేషన్ అనమాట. సపోజ్ ఇప్పుడు రిలేషన్ ఎలా క్లెయిమ్ చేస్తున్నారంటే విండ్ స్పీడ్ వచ్చేసి 15x. సో 15% ఆఫ్ స్పీడ్ పోతుంది అనుకున్నాం, 15 km/h. ఓకే, సమ్ స్పీడ్ అనమాట. అండ్ పవర్ అవుట్పుట్ ఎలా వస్తుంది, సేమ్ అలా అనమాట, 15 వస్తుంది అనమాట. సో అలా కర్వ్ని లైక్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుంది కదా, లైక్ స్ట్రైట్ అలా అనమాట. నెక్స్ట్ ఈజ్ కట్ ఇన్ స్పీడ్. మినిమం విండ్ స్పీడ్ ఎట్ విచ్ ద టర్బైన్ స్టార్ట్స్ జనరేటింగ్ పవర్ యూజువల్లీ అప్రాక్సిమేట్లీ 3 to 4 m/s అనమాట. సో కట్ ఇన్ స్పీడ్ అంటే మినిమం స్పీడ్ అనమాట. మినిమం స్పీడ్లో లైక్ ప్రొడ్యూసింగ్ ద జనరేటింగ్ పవర్ అనమాట. ఓకే, దాని స్పీడ్ వచ్చేసి మ్యాక్సిమం అప్రాక్సిమేట్గా 3 to 4 m/s ఉంటుంది అనమాట కట్ ఇన్ స్పీడ్ అనేది. నెక్స్ట్ కట్అవుట్ స్పీడ్ అని అంటే విండ్ స్పీడ్ అబోవ్ విచ్ ద టర్బైన్ షట్స్ డౌన్ ఫర్ సేఫ్టీ. సో ఇప్పుడు మనకు ఇప్పుడు మ్యాక్సిమం ఈ విండ్ స్పీడ్ అనేది జరుగుతుంది. సపోజ్ మనకు లిమిట్ వచ్చేసి 20 అనుకుందాము, 20 m/s అనుకుందాము. ఓకే, ఇక 25 m/s ఉంది కదా, 30 m/s అనుకుందాము. ఆ 30 m/s కంటే హై ఉందనుకో స్పీడ్, అది ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది అనమాట. షట్స్ డౌన్ ద స్పీడ్ ఫర్ సేఫ్టీ. అది ఆ స్పీడ్ అనేది స్లో చేసుకుంటుంది, ఎందుకు, సేఫ్టీ కోసం. ఓకే, యూజువల్గా ఎంత ఉంటుందంటే స్పీడ్ అప్రాక్సిమేట్లీ 25 m/s అనమాట. నెక్స్ట్ ఈజ్ రేటెడ్ స్పీడ్. విండ్ స్పీడ్ ఎట్ విచ్ టర్బైన్ ప్రొడ్యూసెస్ మ్యాక్సిమం పవర్. సో రేటెడ్ స్పీడ్ అని అంటే మ్యాక్సిమం స్పీడ్ అనమాట. ఎక్కడైతే మ్యాక్సిమం పవర్ ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనము రేటెడ్ స్పీడ్ అంటాము. ఓకే, ద స్పీడ్ ఎట్ విచ్ టర్బైన్స్ ప్రొడ్యూస్ మ్యాక్సిమం పవర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రేటెడ్ స్పీడ్. నెక్స్ట్ స్పీడ్ ఈజ్ అ టిప్ స్పీడ్ రేషియో. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బ్లేడ్ టిప్స్ టు ద విండ్ స్పీడ్. సో ఇక్కడ బ్లేడ్ టిప్ స్పీడ్కి అండ్ విండ్ స్పీడ్కి రేషియో అనమాట. ఓకే, ఇట్ ఇండికేట్స్ ఎఫిషియన్సీ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ విండ్ ఎనర్జీ. నెక్స్ట్ ఈజ్ అ పవర్ కోఎఫిషియంట్, ద ఫ్రాక్షన్ ఆఫ్ విండ్ పవర్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ ఎలక్ట్రికల్ పవర్. సో ఇక్కడ విండ్ పవర్ అనేది ఎలక్ట్రికల్ పవర్గా ఎంత వస్తుంది అనేది పవర్ ఆఫ్ కోఎఫిషియంట్ అనమాట. మ్యాక్సిమం దాని లిమిట్ వచ్చేసి 0.593 అనమాట. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ బెట్స్ లిమిట్. మీకు 2 మార్క్స్ అడగవచ్చు, వాట్ ఈస్ ద బెట్స్ లిమిట్, డిఫైన్ ఇట్ అండ్
రైట్ ద వాల్యూ ఆఫ్ బెడ్స్ లిమిట్. ఇలా అడగొచ్చు 2 మార్క్స్కి, ఇదే రాసేసేయండి. నెక్స్ట్ ఇస్ ఎఫిషియన్సీ. ఓవరాల్ ఎఫిషియన్సీ డిపెండ్స్ ఆన్ ద ఏరోడైనమిక్ డిజైన్, మెకానికల్ లాసెస్ అండ్ ఎలక్ట్రికల్ కన్వర్షన్. సో ఇక్కడ ఓవరాల్ ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అయితే అంటే, సో ఇట్ విల్ డిపెండ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్ లైక్ దాని డిజైనింగ్ అండ్ దాని లాసెస్ లైక్ మెకానికల్ లాసెస్ అండ్ ఎలక్ట్రికల్ కన్వర్షన్ అనమాట. సో హయ్యర్ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. ఇట్ టెల్స్ హౌ వెల్ ద టర్బైన్ పర్ఫార్మ్స్ ఓవర్ టైమ్. సో ఏం చేస్తానంటే ఒక టర్బైన్ అనేది ఒక టైం పీరియడ్లో ఎంత బాగా వర్క్ చేస్తుంది, లైక్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ సిస్టమ్స్ ఆర్ విండ్ టర్బైన్స్. And the next topic is a Betz criteria, which is also called as a Betz law. Betz criteria states that no wind turbine can capture more than 59.3% of the kinetic energy in wind, regardless of design. So, Betz criteria ఏం చెప్తానంటే ఏ విండ్ అయినా సరే దాని డిజైన్కి సంబంధం లేకుండా జస్ట్ అది ఏం చెప్తుందంటే ఓన్లీ 59.3% ఆఫ్ కినెటిక్ ఎనర్జీ మాత్రమే క్యాప్చర్ చేస్తాయి అనమాట. ఇక్కడ 100% ఆఫ్ కినెటిక్ ఎనర్జీని క్యాప్చర్ చేయదు, ఓన్లీ 59.3% మాత్రమే క్యాప్చర్ చేస్తాయి అనమాట. సో అది స్టేట్ చేసేది ఏంటిది, బెడ్జ్ క్రైటీరియా ఆర్ బెడ్జ్ లా అనమాట. సో దిస్ థియరటికల్ లిమిట్ ఈజ్ నాట్ యాజ్ ఎ బెడ్జ్ లిమిట్. సో దీన్ని మనం ఏమంటాం అంటే బెడ్జ్ లిమిట్ అని అంటాము. మేబీ దిస్ క్వశ్చన్ విల్ కమ్ ఫర్ ద 2 మార్క్స్. దిస్ ఈజ్ ద బెడ్జ్ లా. You can state it for the statement and you can also write the value of that like 59.3% అని రాసుకోవచ్చు, అది 0.593 అని రాసుకోవచ్చు. సో దీంట్లో కీ పాయింట్స్ వచ్చేసి మాక్సిమం పవర్ కోఎఫిషియంట్ వచ్చేసి 0.593 ఆర్ 59.3%. నెక్స్ట్ ఈజ్ రియల్ టర్బైన్స్ లైక్ టిపికల్ రియల్ టర్బైన్స్కి ఎంత ఉంటాయి అంటే దీని కోఎఫిషియంట్ వచ్చేసి 0.35 ఆర్ 0.45. దీని ఫార్ములా వచ్చేసి P is equals to 1/2 rho A V cube Cp. P is the power extracted and rho is the air density and A is equals to swept area of turbine in blades and V is the wind velocity and Cp is the power coefficient, which is less than or equals to 0.593, which is also called as a Betz law. Okay, this is about the second unit and the Betz criteria. These are the units in the these are the topics in the unit 2, and this is about the unit 2 of NCSA, which is a non-conventional source of energy. And if మీకు కంటెంట్ నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.